నాగార్జున గారు, నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ఈ నాగార్జునను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోండి. కన్ఫ్యూజ్ కాకండి, మీరు కరెక్ట్గానే విన్నారు. ఆయన పేరు నాగార్జున, వృత్తి సబ్ ఇన్స్పెక్టర్. ఆశ మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ కావాలని. అదేంటి, ఒక పోలీస్ అధికారి అయి ఉండి అదేం కోరిక అని అవాక్కయ్యారా? మీరేంటి, మొత్తం డిపార్ట్మెంటే మనోడి ఉత్సాహానికి షాక్ అయింది. ఇతని పేరు నాగార్జున రెడ్డి. నంద్యాల జిల్లా గడివేముల స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. సరే, క్రిమినల్స్, కేసులు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే ఇతని మనసులో మాట ఏంటో ఒకసారి విని తరించండి. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభని ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. విన్నారుగా, అద్గది సంగతి. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలని ఉందట. అందులో తన ధైర్య సాహసాలు ప్రదర్శించాలని ఉందట. ఎక్కడా లేని ఉత్సాహాన్ని వెలుబుచ్చాడు. అందుకోసం ఒక రిక్వెస్ట్ రీల్ చేసి జనం మీదకి వదిలాడు. ఇంకేముంది, అది నిమిషాల్లో వైరల్ అయింది. డిపార్ట్మెంట్ ఉలిక్కిపడింది. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం తన డ్రీమ్ అని, అది ఒక కష్టతరమైన విషయమని చెప్పుకొచ్చాడు ఎస్ఐ సాబ్. అన్నట్లు మొదటి నుంచి 9 సీజన్లు చూశాడట. అక్కడ ఎన్నో సవాళ్లను, మరెన్నో కష్ట పరిస్థితులను చూశానని, వాటిని అధిగమించి జనం హృదయాలను గెలుచుకుంటానని తెలిపాడు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. చూశారుగా, అది మ్యాటరు. పోలీస్ స్టేషన్ కంటే బిగ్ బాస్ హౌసే నాగార్జున సార్కు ముఖ్యమైంది. అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? వస్తే వచ్చింది. దాన్ని యూనిఫామ్లో ఉండి వీడియో చేయడం వెంటనే జనం చర్చించుకుంటున్నారు. మరి ఈ రీల్ చూసిన డిపార్ట్మెంట్ నాగార్జున సారుపై ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.